హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ కార్యాలయాల ముందు నిరసనలకు బీజేపీ పిలుపునివ్వడంతో యువమోర్చా కార్యకర్తలు గాంధీభవన్ కు ముట్టడికి యత్నించారు. అయితే గాంధీభవన్ కు బీజేవైఎం నేతలు వెళ్లకుండా అడ్డుకున్నారు పోలీసులు. బీజేపీ ఆఫీస్ ముందే రాహుల్ దిష్టిబొమ్మ దగ్ధం చేసే ప్రయత్నం చేయగా అడ్డుకుని అరెస్టు చేశారు. దాంతో బీజేపీ ఆఫీస్ ముందు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ పార్టీ గుండాలు అంతర్జాతీయ పరంగా ఏఐ సమ్మిట్ ఢిల్లీలో అవుతా ఉంటే ఈ దేశ చరిత్ర కోసం ఈ దేశం ఏఐలో అనేక విప్లవాత్మక మార్పుల కోసం ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది మేధావులు కావచ్చు, సిఓలు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, అనేక మంది ప్రపంచ ఆర్థికవేత్తలు నిన్న గ్లోబల్ సమ్మిట్ లో అక్కడికి వచ్చి ఏ సమ్మిట్ లో వాళ్ళు పాల్గొంటా ఉంటే ఈ కాంగ్రెస్ సంబంధించిన గుండాలు చెంచాలు భారతదేశం యొక్క పరువు తీసేసారు. భారతదేశం యొక్క పరువుని ఈ కాంగ్రెస్ పార్టీ మంట కలిపింది. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈ కాంగ్రెస్ పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల నుంచి ఈ భారతదేశాన్ని ప్రపంచ వ్యాప్తంగా పేరు కోసం తహలాడుతూ పనిచేస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మనందరూ తెలుసు, గత 12 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు నిర్విరామంగా ప్రపంచంలో భారతదేశాన్ని ఆర్థికంగా అనేక అంశాల్లో ముందుకు తీసుకెళ్తా ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ బాబా, పప్పు బాబా భారత్ అంటే వీళ్లకు సహించదు, భారత్ ను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్దామంటే ఈ కాంగ్రెస్ పార్టీ నిన్న భారతదేశం యొక్క ఇజ్జత్ తీసింది. కాంగ్రెస్ పార్టీ